ఆ లెటర్లో నేను ఇన్ఛార్జ్ కమాండర్ యాక్షన్ టీమ్ ఏఓబి తర్వాత ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పి అందులో అతను ఫ్రమ్ అడ్రస్ ఉంది. అతను ఏమంటాడంటే విజయనగరం చుట్టుపక్కల అంతా కూడా మా నక్సలైట్కు సంబంధించి టీమ్స్, యాక్షన్ టీమ్స్ అన్నీ ఉన్నాయి. వారి ఆర్థిక అవసరాల నిమిత్తము మీరు 25 lakhs గద్దపల్లి విలేజ్లో 16వ తారీఖున పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ లెటర్ తాలూకా సారాంశం. మరి అదే రోజు 15వ తారీఖు కూడా రాత్రి 10 గంటలకి విజయనగరంలోనే ఇంకొక ప్రముఖ వ్యక్తికి ఇంకొక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో సారాంశం కూడా ఇదే. మీరు 20 lakhs 16వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి గద్దపల్లి విలేజ్లో బస్ స్టాప్లో పెట్టాలి. మీరు ఇంకేమైనా పిచ్చివేషాలు వేస్తే మీకు మీ అంతు చూస్తాం, మీ ప్రాణాన్ని తీస్తామని చెప్పేసి ఆ లేఖలో వచ్చిన సారాంశం. అయితే ఆ ఇచ్చిన రిపోర్ట్ మీద మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లోని మేము కేసెస్ రిజిస్టర్ చేసాం. 19వ తారీఖున చేసి దర్యాప్తు చేసాం. దర్యాప్తు చేసి ఇవాళ 21 బాలాజీ జంక్షన్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకి కొచ్చర్లపాటి వెంకట బంగారరాజు 50 సంవత్సరాలు, ఇతని సొంత ఊరు అక్కడ చిరుముసిరివాడ పెందుర్తి విలేజ్. అతన్ని బండి మీద వస్తున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర మనం చెక్ చేస్తే ఈ విప్లవ సాహిత్యం, అల్లూరి సీతారామరాజు తాలూకా ఈ సాహిత్యం అంతా కూడా దొరికింది. అతన్ని ఈ కేసులో ముద్దాయి కింద మేము నిర్ధారణ చేసుకొని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు 22వ తారీఖున కోర్టులో ఇతన్ని ప్రవేశపెడతాం. అతను సాహిత్యాన్ని బట్టి దీన్ని బట్టి ఇంకా మరి కొంచెం దర్యాప్తు చేయవలసి ఉంది. ఇప్పటి వరకు మనకి కనబడలేదు, పాత కేసులు కనబడలేదు. ఇంకా ఫర్దర్గా మనం ఇతని చరిత్ర, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా వెరిఫై చేయాలి. ఎంతమంది ఇతను విజయనగరం టౌన్లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాడు. ఇన్సూరెన్స్ అవన్నీ కూడా అందులో చేసేవాడు. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, బాబా మెంటల్ బ్రదర్, సిస్టర్స్ అందరూ కూడా ఇంకా వెరిఫై చేయవలసి ఉంది. ఇతను మనం ఏంటంటే బేసికల్గా ఈ టెక్నికల్ దీంతో కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఇతనే కూడా ఆయన ఏం చెప్పాడంటే ఇన్ఛార్జ్ కమాండర్ యాక్షన్ టీము పీపుల్స్ వార్ గ్రూప్ ఎంఎల్ ఏఓబి ఉత్తరాంధ్ర రీజియన్ అతన్ని సంబోధించుకున్నాడు. అవి కోర్టుకు పంపిస్తాం. అదే కేసులో కీలకమైన ఆధారం కాబట్టి అవి సీజ్ చేసాము, కోర్టుకు పంపిస్తాం. అంటే ఒరిజినల్ ఇది కాదు, ఆ సాహిత్యము, ఆ ఇంక్లైనింగ్ ఉన్న అతను, ఆ ఆలోచనలో ఆ భావజాలాలు ఉన్న వ్యక్తి. ఇంకా డీప్గా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది.